హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానమాట. అదేంటో అని చూస్తున్నారా? క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ శాతం ఎక్కువగా ఉండే బీన్స్ అనమాట. ఆ బీన్స్ క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూసేవారుంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అని ట్రై చేసి తర్వాత లైక్ కొట్టి ఒక కామెంట్ కూడా చేయండి. ఇక్కడైతే నేను 1/2 కిలో వరకు బీన్స్ అయితే తీసుకున్నానండి. అవి కూడా గోరువెచ్చని వాటర్ తీసుకొని వాటర్లో బీన్స్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే కానీ మొత్తం పోతుందన్నమాట. ఎందుకంటే మన రైతులంతా మందులు కొడుతూ ఉంటారు కదండి పురుగుల కోసమని, అదంతా పోతుంది. మందు వాసన అనేది స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది ఇలా గోరువెచ్చని వాటర్లో కానీ క్లీన్ చేసుకున్నామంటే. ఇప్పుడు వచ్చి అంతా క్లీన్ చేసుకున్నాను కదండి. ఒక్కొక్క బీన్స్ తీసుకొని అటు ఇటు కొనలన్నీ కూడా తుంచేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా అయితే చేసుకొని కొద్దిగా కొన్ని చేసుకున్నాక సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ క్యాటరింగ్ స్టైల్లో అయితే బీన్స్ వేపుడు చేస్తున్నాం కదా, సూపర్గా ఉంటుందండి. నేను చేసినట్లు చేసి చూడండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. రెసిపీ అంతా చూడండి, ఎక్కడ కానీ స్కిప్ చేయకండి. ఇందులో మనము బీన్స్ వల్ల బెనిఫిట్స్ కూడా తెలుసుకుంటాము. మనకి ఇక్కడ రెసిపీ అంతా కూడా నీట్గా రావాలంటే కానీ సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. అచ్చం క్యాటరింగ్ స్టైల్లో వస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడ కొద్ది వరకు అయితే నేను అటు ఇటు కొనలన్నీ కట్ చేసి తీసుకున్నాను కదా. ఇప్పుడు సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా సన్నగా వీలైతే కానీ ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఎంత సన్నగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా అయితే కట్ చేసుకోవాలండి అన్ని కాయలు కూడా. ఈలోపు మనం వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. బీన్స్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయండి, అలాగే ఫైబర్ పుష్కలంగా ఉంటుందన్నమాట. అంతేకాదు బీన్స్లో పొలెట్, శరీరానికి కావాల్సిన విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇక్కడైతే నేను చూడండి అన్నీ కూడా సన్నగా కట్ చేసుకున్నాను కదా. ఒకసారి కావాల్సినంత వాటర్ కూడా వేసుకుంటున్నాను. మనం రెసిపీ గురించి చెప్పుకుంటూ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాము. ఇప్పుడైతే తగినంత సాల్ట్ కూడా వేసుకున్నానండి. వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి అలా కలిపేసుకుందాము. ఇది ఉడకాలి కదండి. ఇదంతా ఉడికేసరికి కావలసిన పొడి మనం రెడీ చేసుకుందాము. ఇక్కడ చూడండి, నేను సగం కొబ్బరి చిప్ప వరకు అయితే కొబ్బరి తీసుకున్నాను. సన్నగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఎక్కడ కానీ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. అచ్చం క్యాటరింగ్ స్టైల్ అనమాట. మనం ఫంక్షన్స్కి వాటికి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా వస్తుంది. సూపర్గా ఉంటుందండి. సైడ్ డిష్కి రైస్లోకి కానీ సైడ్ డిష్కి కానీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఇక్కడ సగం కొబ్బరి చిప్ప అయితే తీసుకున్నాను అనమాట. సన్నగా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి వాడుతున్నాను. మీ దగ్గర పచ్చిది లేదు అనుకుంటే కానీ ఎండు కొబ్బరి వేసినా కూడా టేస్టీగా ఉంటుంది. ఎలా అయినా వాడుకోవచ్చండి. నాకు ఇంట్లో పచ్చిది ఉంది కాబట్టి నేనైతే పచ్చిది వేస్తున్నాను. కొబ్బరి వేస్తే టేస్టే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సన్నగా కట్ చేసుకున్నామంటే మనకి మిక్సీలో కూడా మరీ నున్నగా అయితే పెట్టేసుకోకూడదండి, కొంచెం కచ్చా పచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడు మనం వీటిని అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకుందాము. దీంతోపాటు కొన్ని పల్లీలు కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను జార్లోకి నేను. ఇందులో కొంచెం పుట్నాల పప్పు, కొంచెం శనక్కాయలు, పల్లీలు కూడా రెండు కలిపి వేస్తున్నానండి. ఇక్కడ కొబ్బరి మాత్రం సగం చిప్ప వరకు వేసుకున్నాను. ఇక్కడ వచ్చి పల్లీలు కొద్దిగా, అలాగే పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను. టేస్ట్ రావాలంటే ఇవి రెండు కలిపి వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కచ్చా పచ్చాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగా చక్కగా వచ్చింది కదా. మరి పేస్ట్లా అవ్వకుండా పొడి పొడిగా వచ్చింది చూసారా. మనకి కొబ్బరి కూడా బాగా కొంచెం మెత్తగా అలా వచ్చింది చూడండి. సన్నగా తురిమిన కొబ్బరి టైప్లో వచ్చింది కదా. ఇప్పుడు బీన్స్ చూద్దాము. మనం వేసిన వాటర్ అంతా కరెక్ట్గా సరిపోయిందండి. కాయ కూడా ఉడికిపోయింది చూసారా. మీకు ఇంకా సన్నగా వీలైతే కానీ ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకొని కాస్త చిటపట అన్నాక తెల్లగడ్డ పాయలు అయితే పొట్టి తీసి వేస్తున్నానండి. మీకు అలాగే కావాలన్నా కూడా కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకోవచ్చు తెల్లగడ్డ పొట్టుతో పాటు. అది కూడా వేరే లెవెల్లోనే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట పొట్టుతో వేసినా కూడా. ఇప్పుడు వచ్చి మనం ఉడకబెట్టుకున్న బీన్స్ ముక్కలన్నీ కూడా వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా. ఇప్పుడు వచ్చి కొంచెం పసుపు వేసుకుందాము.
కొద్దిగా పసుపు, అలాగే మిర్చి పౌడర్ కూడా 2 స్పూన్స్ వరకు మిర్చి పౌడర్ వేస్తున్నాను. ఇకపోతే ధనియా పౌడర్ కూడా 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. మనం వేసిన పొళ్ళన్నీ కూడా ఈ బీన్స్ అయితే బాగా ఉడికింది కదా, ఇందులోకి బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఈ గ్రీన్ బీన్స్ తినడం వల్ల క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఇందులో జీర్ణక్రియ అనేది తొందరగా అయిపోతుందండి. మనకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇదైతే. ఇదిగోండి, ఇక్కడైతే నేను కలపెట్టేసుకున్నాను కదా, బాగా కలుపుకున్నాక ప్లేట్ పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకున్నాను. మనం వేసిన పొళ్ళన్నీ కూడా బీన్స్కి బాగా పట్టింది. ఇప్పుడైతే కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. సూపర్గా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మంచి ఫుడ్ అనమాట ఇది. హెల్దీ ఫుడ్ అండి. నెలలో ఒక 10 రోజులైనా ఇది డైట్లోకి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ మొత్తం ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం కొబ్బరి ముక్కలు, అలాగే పుట్నాల పప్పు, పల్లీలు 3 కలిపి మిక్సీకి వేసుకున్నాం కదండి. కచ్చపచ్చగా వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, చూస్తుంటేనే తెలుస్తుంది కదా, మనం క్యాటరింగ్లో తిన్నట్టు ఉంటుందన్నమాట. నాకైతే ఇష్టం అండి ఇలా చేసుకుంటే, కానీ కొబ్బరి వేసి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సూపర్గా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టి ఒక 1 మినిట్ పాటు అలా ఉంచేసామంటే కానీ మనం వేసిన కొబ్బరి అంతా కూడా బీన్స్కి బాగా పడుతుంది. చూడండి, సూపర్ అనమాట. సైడ్ డిష్లోకి చాలా బాగుంటుంది. ఇక రోటీలోకి కూడా పెట్టుకొని తినచ్చు అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టించామంటే హ్యాపీగా తినేస్తారు. రోటీ పెట్టేసి ఇది ఒక బాక్స్లో పెట్టేసామంటే హ్యాపీగా తినేస్తారనమాట. రైస్లోకి, పెరుగన్నంలోకి కానీ, ఇంకా మిరియాల రసమన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. సైడ్ డిష్కి పెట్టుకున్నామంటే, అలాగే రోటీకి కూడా బాగుంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వకుండా అయితే నెలలో ఒక 10-15 రోజులు ఇది డైట్లో ఉండేలా చూసుకోండి. హెల్త్కి చాలా మంచిది. బాగా బరువు తగ్గుతారు. వెంటనే జీర్ణం అయిపోతుంది కూడా అండి. ఇందులో క్యాలరీస్ తక్కువ ఉంటాయి కదా, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా మళ్ళీ ఆకలి అనేది వేయదు. సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. అంతేకాదండి, గ్రీన్ బీన్స్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇది ప్రాణాంతక జబ్బులను, క్యాన్సర్, గుండె వ్యాధుల నుంచి కూడా కాపాడుతుందటండి. ఇన్ని విలువలున్న ఈ బీన్స్ని ఎందుకు వదులుకుంటాం చెప్పండి. హ్యాపీగా మనకు కావాల్సిన స్టైల్లో మనం చేసుకొని తినేయచ్చు. నేనైతే ఇలా క్యాటరింగ్ స్టైల్లో చేశాను. మీకు వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే మంచిగా కామెంట్ చేయండి.